హైదరాబాద్ లో ఫార్ములా ఈ ప్రిక్స్ ఈవెంట్ రద్దుపై మాజీ మంత్రులు బీఆర్ఎస్ నాయకులు ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడుతున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మండిపడ్డారు. ఈ అంశంలో ప్రజలకు వాస్తవాలు తెలియాలని ఫార్ములా ఈ రేస్ పై ట్రై పార్టీ అగ్రిమెంట్ తీసుకున్నారని స్పష్టం చేశారు. అయితే అలా చేయడం వల్ల ఈవెంట్ తో రాష్ట్రానికి వచ్చే ఆదాయం ఏమీ లేకపోగా ప్రభుత్వమే అదనంగా ఖర్చును భరించాల్సిన పరిస్థితి ఉందని భట్టి తెలిపారు. తెలుసుకుందాం. ఇదేంది వారు మంత్రి గారు మాజీ మంత్రి గారు ఎక్స్ లో ట్విట్టర్ లోను రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ అంతా పోతాం, తెచ్చిన అన్ని పోగొట్టేస్తాం. అరే పచ్చిగా రాష్ట్రాన్ని అమ్మకానికి పెట్టి ఒకటేమో ఆ కంపెనీకి వస్తుంది, ఇంకోటి ఫార్ములా. మరి రాష్ట్రం ఏంటి రాష్ట్రానికి వచ్చే ఆదాయం వీటన్నిట్లో అంటే వాళ్ళు వచ్చి అక్కడికి వచ్చి చూసిపోతే హైదరాబాద్ నగరం ఇమేజ్ పెరుగుతుంది. వాళ్ళు చూసిపోవటానికి 110 కోట్లు కట్టాలా? అవి కాకుండా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి మళ్ళీ అది వేరే. ఎన్ని డబ్బులు కట్టి రాష్ట్రం సాధించింది ఏంటి అంటే ఏమీ లేదు. సో మీరు చేసిన తప్పిదాన్ని, బిజినెస్ రూల్స్ కి పూర్తిగా భిన్నంగా మీరు చేసినటువంటి తప్పిదాలని, మీకున్నటువంటి ఒక రకమైనటువంటి కోరికలను తీర్చుకోవటం కోసం రాష్ట్ర ప్రయోజనాలని, రాష్ట్ర ఆస్తుల్ని, రాష్ట్ర వనరుల్ని వాళ్ళ తాకట్టు పెట్టేసి అప్పనంగా ఇచ్చేసి జరిగే నష్టాన్ని కాపాడుతున్న రాష్ట్ర ప్రజల కోసం ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే రాష్ట్రానికి నష్టం చేస్తాం.